పెట్టినాడు ఊరి చివరి ఆ బతుకుల చూసి కలతను చెందాడు. మనిషి మనిషిని కదిలించాడు, మరో చరిత్రను రాశాడు. అంబేద్కరుడన్నా అందరి కులాల వాడన్నా, ఉన్న ఊరిని కన్న వాళ్ళలో విడిచిపెట్టినాడు.
కితావత్ శంకర్ నాయక్ గారికి, ఎమ్మెల్సీ తెలంగాణ, అలాగే స్కైలాబ్ నాయక్ గారికి, అలాగే చిలుకూరి బాలు గారికి పేరు పేరున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి ప్రజలందరూ కూడా మీ సీట్లలో కూర్చోవలసిందిగా మనవి. దయచేసి అంబేద్కర్ యువజన సంఘం వాలంటీర్స్ అందరూ కూడా అందరినీ కూర్చోబెట్టవలసిందిగా మనవి. వాలంటీర్స్ అందరినీ కూడా కూర్చోబెట్టవలసిందిగా మనవి. దయచేసి ఎవరైతే మిడిల్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్లీజ్ అందరు కూర్చోవాలి, ప్లీజ్ కూర్చోవాలి. అతిథులు గౌరవనీయులు కుందూరు రఘువీరెడ్డి గారు, నల్గొండ పార్లమెంట్ సభ్యులు, స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులు శ్రీ బీర్ల ఐలయ్య గారికి, ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు వారికి స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులు శ్రీ వేముల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14వ తేదీన మహారాష్ట్రలోని మెహర్ అనే కమ్యూనిటీలో పుట్టితే, ఆనాడు ఉన్నటువంటి కుల రక్కసి చాతుర్వర్ణ వ్యవస్థ వల్ల బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, క్షూత్రులుగా విభజింపబడి మూటికి ముంత ముడ్డికి తాటాకు కట్టి తరగతి గదిలోనికి రానియకుండా మంచినీళ్లు తాగకుండా చేసినటువంటి మహానుభావుడు, నేను పడ్డ అవమానాలు, నేను పడ్డ వివక్ష, నేను పడ్డటువంటి ఏదైతే డిస్క్రిమినేషన్ ఉందో నా భవిష్యత్ తరాల వాళ్ళు పడొద్దు అని చెప్పేసి బాగా చదువుకొని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా లండన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో డిగ్రీ సాధించినటువంటి మహామేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ ప్రపంచంలో ఎంతో మంది మేధావులు పుడతారు, ఈ ప్రపంచంలో ఎంతో మంది మేధావులు కాలగర్భంలో కలిసిపోయారు. మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచంలోని దాదాపుగా 70% దేశాలలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అంబరాన్ల సంబరాన్ని అంటున్నాయి. మరి ఏం చేసింది సార్ అంబేద్కర్? అంబేద్కర్ కోసం ఎందుకు ఇంతమంది రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజలు, బడుగు బలహీన వర్గాల అందరూ వచ్చి ఎందుకింత సమయం కేటాయించి, ఎందుకింత అంగరంగ వైభవంగా అంబేద్కర్ గారితో పాటుగా బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చిరమ్మా అంటే, భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1947 ఆగస్టు 27వ తేదీన రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారతదేశ రాజ్యాంగ రచన చేసి ప్రపంచంలోనే ఏ దేశానికి లేనటువంటి గొప్ప రాజ్యాంగాన్ని అందించి, ఈనాడు బడుగు బలహీన వర్గాలు, దళితులు, బీసీలు, అలాగే ఎవరైతే మన ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ అనేక అవకాశాలు కల్పించిండు. భారతదేశంలో ఈనాడు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు దేశ అత్యున్నత పదవిలో మొట్టమొదటి మహిళగా ఈరోజు రాష్ట్రపతిగా ఉంది అంటే దానికి కారణం భారతదేశ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుగా మనం ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. సో ఇలాంటి ఎన్నో సందర్భాలు ఇలా చెప్పుకుంటూ పోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, అలాగే జగ్జీవన్ రావు గారు 1908వ సంవత్సరంలో పుట్టారు, 1986వ సంవత్సరంలో చనిపోయారు. దాదాపుగా 30 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలు, భారతదేశ చరిత్రలో ఇదే రికార్డు, 30 సంవత్సరాల పాటు వివిధ మంత్రిత్వ పదవులలో కొనసాగినటువంటి మహానుభావుడు, సంఘ సంస్కర్త, కుల రహిత సమాజం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రావు.
సో ఇలాంటి మేధావుల యొక్క విగ్రహాలు మిర్యాలగూడ మండలం తెక్కలపాడు గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఇంత గొప్పగా విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడానికి పూనుకున్నటువంటి అంబేద్కర్ యువజన సంఘం సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉండి నేనున్నా మీరు చెయ్యండి అని చెప్పేసి వాళ్ళకి హార్దిక సహకారం అందించినటువంటి అన్న గుండు నరేందర్ గారు గ్రామ మాజీ సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో విగ్రహానికి శంకుస్థాపన చేసిన దగ్గర నుండి ఈరోజు విగ్రహావిష్కరణ వరకు అంబేద్కర్ యువజన సమితి ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో ఉపాధ్యక్షులు ఉన్నారో ప్రధాన కార్యదర్శులు ఉన్నారో జనరల్ సెక్రటరీలు ఉన్నారో వీళ్ళందరూ అవిశ్రాంతంగా కృషి చేసి ఈ కార్యక్రమం ఇంత గొప్పగా సాగడానికి వాళ్ళు శ్రమ కోర్చి ఈ కార్యక్రమం నిర్వర్తించారు. ఇట్టి కార్యక్రమానికి వచ్చినటువంటి అతిరథ మహారాజులకి మరొకసారి స్వాగతం సుస్వాగతం. అలాగే ఉట్లపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రణపండు నిరంజన్ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ హైదరాబాద్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే గోపాల్ దాస్ ప్రభాకర్ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్యపేట గారికి స్వాగతం సుస్వాగతం. అన్న స్టార్ట్ చేయమంటారు. హలో రైట్. ఇప్పుడు గెస్ట్ ఆఫ్ ఆనర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి విగ్రహ ఆవిష్కరణ కర్త మిర్యాలగూడ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినీయంగా అంబేద్కర్ కోరుతున్నాను. కూర్చోండి. అలాగే గౌరవనీయులు శ్రీ కెతావత్ శంకర్ నాయక్ గారు ఎమ్మెల్సీ తెలంగాణ వేదికను అలంకరించాల్సిందిగా సవినీయంగా కోరుతున్నాము. అలాగే గౌరవనీయులు స్కేలార్ నాయక్ గారు సీనియర్ కాంగ్రెస్ లీడర్ వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాము. అలాగే అన్న గుండు నరేందర్ అన్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాము. అలాగే అంబటి నాగయ్య గారు తెలంగాణ రాష్ట్ర విద్యావంతుల వేదిక అధ్యక్షుడు అంబటి నాగయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. జేఏసీలో కీలకంగా పనిచేస్తున్న అన్న వెంకటరమణి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరొకసారి అన్యతగా భావించకండి, క్షమించండి, మాకు జరిగిన తప్పిది. గౌరవనీయులు జూలకండి రంగారెడ్డి గారిని మాజీ మిర్యాలగూడ శాసనసభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాము. పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. జోహార్ 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 జోహార్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంటకాని భిక్షం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మర్రి మీడియా అసోసియేషన్ అన్న మర్రి యూనివర్స్ గారు వేదిక మీదకి అంబేద్కర్ యువజన సంఘం టక్కెలపాడు తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే చిటికల్ నరేష్ గారు పోలీస్ కానిస్టేబుల్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. టక్కెలపాడు గ్రామానికి చెందినటువంటి బ్రదర్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ జోహార్. భారత రాజ్యాంగాన్ని జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్, జై 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 భీమ్. జోహార్ డాక్టర్. వేదికని ఖాళీ చేస్తే ఇప్పుడు మనం ఈ కార్యాలయాల యొక్క అభిప్రాయాలు, ఈ సంఘటనకు సంబంధించినటువంటి అంశాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం, బాబు జగ్జీవన్ గారి యొక్క గొప్పతనం, భారత రాజ్యాంగం యొక్క విశిష్టత, ఇవన్నీ కూడా మేధావుల. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. గౌరవనీయులు మాట్లాడుకోవాలి అంటే ఈ రోజు, ఈ నెల, ఈ వారం, ఈ సంవత్సరం సరిపోదు. కాబట్టి ఒకటో రెండో విషయాలు
సార్కి సంబంధించిన మేధావికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తున్నారు. తక్కెలపాడు మాజీ సర్పంచ్ అన్న గుండు నరేందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అంబేద్కర్ గారు మరియు బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహావిష్కరణ కోసం వచ్చిన మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారికి మరియు మన గిరిజన ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి ఏప్రిల్ 14 సందర్భంగా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. మరియు అంబేద్కర్ యూత్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ అద్భుతమైన కార్యక్రమానికి వాళ్ళు ఎంతో కఠోర శ్రమ, ఎన్నో రోజుల నుంచి వాళ్ళు విపరీతమైన శ్రమ చేసి గత 10 సంవత్సరాల నుంచి దీన్ని విగ్రహావిష్కరణ చేయాలని వాళ్ళు చాలా పట్టుదలతో ఉన్నారు. ఆ కార్యక్రమానికి మనం ఈ పాలలో తోడు లెక్క ఏర్పడడం వల్ల వాళ్ళకు తొందరగా పని జరగడం జరిగింది. అతి తక్కువ టైంలో వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసిన అతి తక్కువ టైంలో మినిమం నాకు తెలిసి 4-5 నెలల ఈ విగ్రహం 2 విగ్రహాలను వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా వాళ్ళకు నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారు, బాబు జగ్జీవన్ రామ్ గారు ఇద్దరు కలిసి కూడా కుల వివక్షణ, అంటరానితనం, సామాజిక వివక్షణ ఈ 3 అంశాలతోటి వాళ్ళు చాలా ఇసికిపోయారు. వీటి మీద ఈ మూడింటిని సాధిస్తే దేశంలో భావి భవిష్యత్తు పౌరులందరూ కూడా మన బడుగు బలైన వర్గాలు, ఆర్థిక అసమానతలు ఇవన్నీ తొలగిపోయి అందరూ సమానంగా అభివృద్ధి చెందుతారన్న ఉద్దేశంతో వాళ్ళు రాజ్యాంగ పరిషత్తులో కూడా సభ్యులయ్యి ఒకరు తర్వాత రాజ్యాంగ పరిషత్తులో సభ్యులై రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఒకరేమో న్యాయ మంత్రిత్వ శాఖ మంత్రిగా పనిచేసిర్రు, మరి ఒకరేమో ఉప ప్రధానిగా పనిచేసి మన భవిష్యత్తు తరాల వారికి చాలా వెలుగునిచ్చిర్రు. రాజ్యాంగాన్ని రచించిన వీళ్ళిద్దరి యొక్క ఆశయాలని సాధించాలన్న ఉద్దేశంతో అందరూ సమానమైన బియ్యం తినాలన్న ఉద్దేశంతో ఇప్పుడు గవర్నమెంట్ మనకు సన్న బియ్యాన్ని ఏర్పాటు చేసింది. అదే డబ్బున్న ఆయన డబుల్ బెడ్రూము, హాలు, కిచెన్ ఏర్పాటు చేస్తున్నాడు. పేదోళ్ళకు కూడా 2 రూములు, హాలు, కిచెన్ ఉండాలి, వాళ్ళతో సమానంగా ఉండాలి. వాళ్ళిద్దరి ఆశయాలు సాధించాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన వాళ్ళ ఆశయాలు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ ఆశయాలను సాధించాలి. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కోసం కృషి చేసినటువంటి అంబేద్కర్ యూత్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఇంత పెద్దగా జన సమీకరణ చేసి ఈ రకంగా పూల తోరణాలతో అందరినీ ఆహ్వానించినందుకు ఈ తడకమల్ల తక్కెలపాడు గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే విధంగా ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో జరుపుకోవాలని, అందరు కలిసిమెలిసి ఈ ప్రోగ్రాంలు విజయవంతం చేసుకోవాలని కోరుకుంటూ నా యొక్క చిన్న విన్నపం. అంబేద్కర్ గారు చెప్పిన విధంగా చదువే ఆయుధంగా మరి మీ పిల్లలందరినీ మా లెక్క మరి చదువుకోవాలని చెప్పేసి అందరినీ బడికి పంపించేసి ఎవరిని కూడా పనిలో పెట్టకుండా చేయాలని చెప్పేసి మా విజ్ఞప్తి. అందుకని మా ఊరే కాబట్టి ఇది మా వారి తరఫు నుంచి, మా ప్రజల తరఫు నుంచి, మా ఊరి తరఫు నుంచి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ విషయం వచ్చినా కానీ ఈ ఊరికి సాయం చేయాలని చెప్పేసి. ఇంకోటి, ఇక్కడ మన మిర్యాలగూడ నుంచి భీమారం మీదుగా ఇక్కడ ఒక రోడ్డు కావాలి. మరి ఇక్కడ ఈ పాలేరు ఇవన్నీ ఉన్నాయి, చాలా బ్రిడ్జ్లు కావాలి, ఇవన్నీ కావాలి. కాబట్టి రోడ్డు ఇది ఎప్పటి నుంచో ఉంది నేను అనుకుంటున్నాను. మరి మేము మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము ఒకసారి 2-3 సార్లు మేము ప్రతిపాదనలు కూడా పంపడం జరిగింది. సరే, మరి ఏది ఏమైనా కానీ మరి పెద్దలు నిర్ణయించే విషయం కాబట్టి ఇదంతా ఆర్థిక వనరులతో కూడుకున్న పని కాబట్టి మరి తమరు గవర్నమెంట్ నుంచి మాట్లాడి మరి మిర్యాలగూడ నుంచి భీమవరం మీదుగా అంటే తక్కెలపాడు మరి సూర్యాపేటకి రోడ్డు కావాలని చెప్పేసి మా విజ్ఞప్తి. మేము మా ప్రజల తరపు నుంచి, మా ఊరు తరపు నుంచి నేను కోరుతున్నాను. ఈరోజు చాలా గొప్ప దినం. ఎంతో కుల వివక్షకి, ఆర్థిక అసమానతలకి చాలా ఇబ్బంది పడి ప్రపంచ దేశాల్లో కీర్తి పొందినటువంటి ఒకే ఒక్క వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన యొక్క కలలు
దేశంలో ఆర్థిక సామాజిక అసమానతలు తొలగించడమే. దానికి ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కూడా మనము ఇంకా దానికి చేరుకోలేకపోయాం. అది చేరుకోవాలి అంటే ఒకే ఒక్క ఆయుధము విద్య. ప్రతి ఒక్కరు కూడా విద్య ద్వారానే ఈ యొక్క అసమానతలు తొలగించబడతాయి. ఈనాడు నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా సిఐ స్థాయిలో ఉన్నానంటే అది ఒక అంబేద్కర్ పెట్టిన భిక్ష అని చెప్పేసి నేను ఒక సమాజం చెప్తున్నాను. ఆనాడు ఈ అసమానతలు తొలగాలంటే రిజర్వేషన్ సిస్టమ్ని పెట్టి అందరికీ చదువుకున్న వాళ్ళకు చదువు లేని వాళ్ళకి అందరికీ కూడా సమాన అవకాశాలు కలగాలంటే రిజర్వేషన్ సిస్టమ్ని పెట్టి చాలామందికి మా యొక్క వెనుకబడిన వర్గాల వారికి ముందుకు నడిపించే కార్యక్రమంలో భాగంగా చేసినటువంటి చర్య అది. దానివల్ల మేము ఎంతోమంది దళితులము, బీసీ, ఎస్సీ, బీసీ, ఎస్టీ అందరూ కూడా ఈనాడు మంచి మంచి హోదాలలో రాజకీయ నాయకుల్లో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా మరియు అధికారులుగా పొందుతున్నారంటే ఆనాడు రాజ్యాంగంలో మన యొక్క అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పేసి ప్రతి ఒక్కరు దీన్ని మర్చిపోవద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. అంతేకాకుండా రాజ్యాంగాన్ని రచించి మనం ఈనాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మన యొక్క పరిపాలన ఈ రకంగా కొనసాగించుకుంటూ ఓటు హక్కు కల్పించి మనకు నచ్చినట్టుగా మనకు స్వేచ్ఛ, అన్ని రకాల స్వేచ్ఛలు కల్పించినటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మేధావి మన బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ మధ్య కాలంలో రాజ్యాంగాన్ని తీసే విధంగా, రాజ్యాంగంలో సవరణలు చేసే విధంగా కొన్ని చర్యలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత, ఈ యొక్క భారతదేశ ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, మన యొక్క అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను సాధించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా తక్కలపాడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఇన్ని రోజులు చాలా లేట్ అయింది. అయినా కూడా ఈరోజు ఇంత గొప్పగా, ఇంతమంది ప్రజల నడుమ చాలా గొప్పగా లేట్ అయినా కూడా చేసినందుకు ఆ యొక్క యూనిట్ సభ్యులకి, అంబేద్కర్ యువజన సంఘం తక్కలపాడు గ్రామ సభ్యులకు మరియు అందరికీ కూడా పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ, తడకమల్ల వాసిన అయినప్పటికీ కూడా నేను తక్కెలపాడులోనే ఎక్కువగా పెరిగాను. మా అమ్మమ్మ గారి ఊరిది కాబట్టి ప్రతి ఎండాకాలం ఈ జిల్లేడి బావిలో ఈత కొట్టేవాళ్ళం. తక్కెలపాడులో ఉన్నటువంటి అనుబంధం అనేది చాలా ఎక్కువ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, తర్వాత బాబు జగజీవన్ రావు గారి గురించి మీకందరికీ కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమంది యూట్యూబ్లో పుట్టి చూసుకొని చదువుకునే పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి. కానీ ఈ కుల వివక్షత అనేది ప్రతి గ్రామాల్లో ఉంది. ఇప్పుడుందా అంటే కొంత తగ్గింది, కానీ తక్కెలపాడు గ్రామంలో ఏ రోజు లేదు. నేను ఇది గంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కూడా తక్కువే. ఎస్సీ, ఎస్టీ, బీసీలే అంటే ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కుల వివక్షత అనేది చాలా తక్కువగా ఉంది. నేను ఏ ఇంటికి పోయినా కూడా అల్లుడు, లేకపోతే బామ్మర్ది, తమ్ముడు అంటూ సంబోధిస్తూ పలకరించుకునే కుటుంబాలే ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడున్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, ఇంతకాలం ఎందుకు లేట్ అయింది, బాబు జగజీవన్ రావు గారిని లేకపోతే అంబేద్కర్ గారిని గౌరవించుకోవడానికి ఇంత లేట్ ఎందుకు అయింది అనే దానికి కొంత సమాధానంగా ఇక్కడ ఈ చదువు పరంగా కొంత వెనకబడ్డారు. దానికి కారణం ఏంటి అంటే ఇక్కడ హై స్కూల్ లేకపోవడం. హై స్కూల్ విద్యకు ప్రైమరీ హై స్కూల్ చదివిన తర్వాత హై స్కూల్ విద్యకు పోవడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు మేము మిర్యాలగూడలో చదువుతున్నప్పుడు తడకమల్ల వాళ్ళకి, ఊట్లపల్లి వాళ్ళకి ఊకే గొడవలు అవుతుండేది బస్సులలో. కానీ తక్కెలపాడు వాళ్ళు ఏ రోజు కూడా కాంట్రవర్సీ పోయేవాళ్ళు కాదు. కారణం ఏంటి అంటే వాళ్ళు మళ్ళీ ఊట్లపల్లి వచ్చి అక్కడ 10th చదివి ఆ తర్వాత యూనివర్సిటీకి రావాల్సిన పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. సరే, ఈరోజు గవర్నమెంట్ చాలా హాస్టళ్ళని, తర్వాత హాస్టల్లో సన్న బియ్యాన్ని, తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని కూడా ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఈ విలేజ్ కూడా అన్ని రకాలుగా అందరి పిల్లలకి సమానమైన అవకాశాలని ప్రస్తుతం గవర్నమెంట్లు ఇస్తున్నాయి. కాబట్టి అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, బాబు జగజీవన్ రావు గారు ఎంత అన్టచబిలిటీని ఫీల్ అయి ఉంటాడు. నిజానికి వాళ్ళకు తినడానికి తిండి లేని పరిస్థితులు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఇంటికి నీళ్లు తాగడానికి పోతే దోసిళ్ళు బట్టి చెమ్మెత్తి పోసిన పరిస్థితులు మీ అందరికీ తెలిసినవే. అది నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
ఎందుకంటే ఆయన జీవితం ఈరోజు తెరిచిన పుస్తకం, ఎవరిని అడిగినా చెప్పే పరిస్థితి ఉంది. ఎన్ని వివక్షతలు, కనీసం కరెంటు లేని పరిస్థితుల్లో వీధి దీపాల కింద కూర్చొని చదువుకొని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో డాక్టర్ పిహెచ్డి పొందగలిగిండు అంటే ఈరోజు ఆ పరిస్థితులు ఉన్నాయా? మరి ఎందుకు చదవలేకపోతున్నారు? నీకు కరెంటు ఉంది, తినడానికి తిండి ఉంది, హాస్టల్ వసతులు ఉన్నాయి, కానీ ఆ స్థాయికి వెళ్ళలేని పరిస్థితి. ఆ రకమైన డిటర్మినేషన్ అంటే ఆ రకమైన పట్టుదల అనేది మన వాళ్ళలో తగ్గిపోతుంది. ఈ విలేజ్ నుంచి కూడా మంచి పట్టుదలతో చదువుకొని మంచి ఉద్యోగాల్ని, మంచి స్థానాల్ని, రాజకీయాల్లో కూడా మంచి నైపుణ్యాన్ని, మంచి స్థానాన్ని సంపాదిస్తారని నేను ఆశిస్తున్నా. నిజానికి కూడా ఈ విలేజ్లో రాజకీయంగా కొంత అసమానతలు అవి ఉన్నప్పటికీ కూడా మంచి విలేజీ, అందరికీ ఇక్కడ సమాన అవకాశాలు కల్పించాలని, చదువుకోవడానికి అందరికీ ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటూ నా గ్రామ పంచాయతీ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. 134వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు అంబేద్కర్ జయంతి జరుగుతుంది. జయంతి, అంబేద్కర్ జయంతి అంటే ఏంటి? మనం బ్లూ కండవాలు వేసుకొని డీజేలు పెట్టుకొని డ్యాన్స్ చేయడం కాదు. అంబేద్కర్ ఎంత వివక్షత అనుభవించి, అంటే క్లాస్ రూమ్ లో పక్కన కూర్చో అంటే పోయి వెనుక కూర్చో అన్నారు, కానీ ఆయన రాజ్యాంగాన్ని రచించిండు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 2 సంవత్సరాలంటే చిన్న మాట కాదు. అన్ని సంవత్సరాల కష్టపడి రాజ్యాంగం రచించిండు. ఆ రాజ్యాంగంలో దళితులకు ఏమి ఇచ్చారు? ప్రత్యేక సౌకర్యాలు ఇచ్చారు, అంటే రిజర్వేషన్ ఇచ్చారు. ఆ రిజర్వేషన్ మనం పొందుకుంటున్నామా? ఇంకా మనం చిన్న చిన్న పనులు చేసుకుంటూ, కూలి పనులు చేసుకుంటూ మన పిల్లల్ని స్కూల్కి పంపట్లేదు. నేను గ్రామ పంచాయతీకి వచ్చినాక గమనించింది, తక్కలపాల్లో కొంత దళితులు వెనుకబడినట్లు అనిపించింది. కానీ మన పిల్లలందరూ చదివించాలి. మనం చదవకపోతే మన పిల్లల్ని చదివించుకోవాలి. మనకిచ్చిన ప్రతి ఒక్క హక్కుని మనం యుద్ధం చేసి తీసుకోవాలి. ప్రతి ఒక్కరు చదువుకోవాలని నేను కోరుకుంటున్నా. స్కూల్ పిల్లలు ఎవరైనా డ్రాప్ అంటే ఖచ్చితంగా హై స్కూల్లో మంచి ఉపాధ్యాయులు వాళ్ళందరూ జాయిన్ చేయండి. వాళ్ళందరూ చదువుకోవాలి. తక్కలపాడులో మన దళిత సంఘానికి మన దళిత వారికి వచ్చినప్పుడు పలానా ఇసుక ట్రాక్టర్ నడుపుతారు, చిన్న పనులు చేస్తారు, కూలి పనులు చేస్తారని కాదు. గడప గడపకి ప్రభుత్వ ఉద్యోగం ఉండాలి. అప్పుడే నిజమైన అంబేద్కర్ జయంతి. ఖచ్చితంగా మీరందరూ నేను కోరుకుంటున్నాను, మంచిగా పిల్లల్ని చదివించండి. చదువు ఒక్కటే జీవితాన్ని మారుస్తుంది. అంబేద్కర్ ఆస్తులు కాదు, అంబేద్కర్ చదువు. ఈరోజు అంబేద్కర్ గురించి ప్రతిసారి స్మరణ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏ వివక్షత లేదు. వివక్షత ఉంటే కొంత శాతం మాత్రమే ఉంది. దానిని మనం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు పొందుకోవాలి. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా అన్నిట్లలో ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నా. నేను గ్రామ కార్యదర్శిగా ఉన్న రోజులు దళితులకే కాదు, మా గ్రామస్తులందరికీ ఎల్లవేళలా నేను అన్ని విషయాల్లో సహకారం అందిస్తాను. నెక్స్ట్ రాబోయే 10 సంవత్సరాల్లో తక్కలపాడులో మనం అంబేద్కర్ జయంతి చేసినప్పుడు గడప గడపకి ప్రభుత్వ ఉద్యోగి అన్న నినాదం రావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆ 2nd క్లాస్ వరకు ఇక్కడ చదువుకొని మేము ఉట్లపల్లి పోయాం సార్. అప్పుడు ఈ రోడ్డు కూడా లేదు, మట్టి రోడ్డే. మరి స్కూల్లో ఏమైనా సౌకర్యాలు ఉంటే అవి లేవు. మేమే బస్సు తీసుకొని పోయి బస్సు వేసుకొని కింద కూర్చొని చదువుకునేది. అలాంటి రోజులు అక్కడి నుంచి మేము చదువుకుంటూ వచ్చినంటే ఆ మహానుభావుని పుణ్యం సార్. ఇప్పుడు అందరూ ఏ యూట్యూబ్లో పెట్టినా ఆయన గురించి అందరు వస్తుంది. ఇకపోతే జగజీవన్ రామ్ సార్ అనేది ఇప్పటికీ ఆయన ఒక రికార్డ్. మన పార్లమెంట్లో 30 సంవత్సరాలు ఎంపీగా, మంత్రిగా పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి జగజీవన్ రామ్ గారు, ఉప ప్రధానిగా. అప్పుడు మేడం ఇందిరాగాంధీని కూడా ఆయన ఎదిరించి కొన్ని సంస్కరణలు చేపట్టారని మనం చరిత్ర పుస్తకాలలో చదువుకుంటున్నాం సార్. అయితే ఇప్పుడు తక్కెలపాడులో ప్రధానంగా సార్ మన శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకుపోయేది ఏంటంటే, నేను ఒక టీచర్గా ఈ ఊళ్ళో లాంగ్ స్టాండింగ్ పనిచేశాను సార్. నేను ఇక్కడ పనిచేసి ప్రస్తుతం నేను దొండవారిగూడెంలో పనిచేస్తున్నాను సార్. ఇక్కడ హై స్కూల్ అనేది లేదు సార్. అదొకటి మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. నేను ఇక్కడ పనిచేసేటప్పుడు అప్పుడు గుండు నరేందర్ సారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఆ ఫైల్ ఆర్జేడీ దగ్గర కూడా తీసుకుపోయినాం మేము. కానీ మరి ఎక్కడ ఏం జరిగిందో తెలియదు. అది అక్కడ కొలాప్స్ ఆగిపోయింది. ఈ లోపల సారథి కూడా పదవి అయిపోయింది, స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన వచ్చింది, అదంతా జరిగిపోయింది సార్. ఎప్పుడైనా మీ ఆధ్వర్యంలో ఈ ఊరికి ఒక హై స్కూల్ని శాంక్షన్ చేస్తారని నేను కోరుకుంటాను సార్. ఎందుకంటే పక్కన ఒక హై స్కూల్ ఉట్లపల్లి ఉంది, తడకమల్ల కాడ ఒక హై స్కూల్ ఉంది. మాకు హై స్కూల్ లేకపోతే ఏమవుతుందంటే ఉట్లపల్లి పోవాల్సి వస్తుంది, లేకపోతే వేరే స్కూల్కి పోవాలి. తడకమల్ల అంటే ఎక్కువ పోరు సార్. అది
ఈ అవకాశం సార్ మీరు కొద్దిగా గమనించాలి సార్. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతుంది సార్. మా ఊరి ప్రజానీకం తరఫున ఒక హై స్కూల్ ఒకటి శాంక్షన్ చేయండి సార్. మాకు ఎడ్యుకేషన్, అందుకే సార్ మనకు సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని ఒకటి ఉంటుంది సార్. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి 1891 సంవత్సరంలో జన్మించిన రోజు మన భారతదేశానికి ఒక దివ్యమైన వెలుగునొచ్చిందని అనుకోవాలి. అందరూ దేవుళ్ళు అని చెప్పుకుంటారు. నేను అంబేద్కర్ని మరి అధునాతన భగవంతుడు అని చెప్తాను. ఆయన రాసిన బాటలో ఈరోజు మనం ప్రతి ఒక్కరి మరి ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్ అంటాం. ఈ ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు అని మనం ఒక పద్ధతిగా నేర్చుకోగలుగుతున్నామంటే ఆయన పెట్టిన చలవే, ఆయన పెట్టిన విజ్ఞానమే. దరిదాపు ఒక 60 దేశాలు తిరిగి ఆ ఉన్నతమైన వ్యక్తి నిమ్న కులంలో పుట్టిన పేరే కానీ ఆ నిమ్న కులానికి కానీ మిగతా జాతులకు కానీ ప్రతి ఒక్కరికి వేగు చుక్క లెక్క మనకు ప్రతి ఒక్కరికి వెలుగుని నింపిన ఈ మహానుభావుని జయంతి కార్యక్రమానికి ఈ విగ్రహాలు ప్రతి ఒక్కరు చందాదారులు మరి వారొక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యపూర్వక కృతజ్ఞతలు. మరి నరేంద్ర గారు ఒక్కటే ఇచ్చినాడు, ఇంకొద్ది 2 విషయాలు అంబేద్కర్ గారు చెప్తా ఉంటే ఈ సందర్భంగా జగ్జీవన్ విగ్రహం కూడా ఏర్పాటు చేసి వారి ప్రతి ఒక్కరికి మనం వారికి నివాళులు అర్పించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, ప్రధానంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి, బాబు జగ్జీవన్ గారి గురించి చెప్పాలంటే, నేను ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఫ్రంట్ లైన్లో ఉండి ప్రాణాలకు తెగించి పోలీసులు తూటాలకు ఆర్మీ జవాన్ల తూటాలకు భయపడకుండా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకున్నాడు, దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రం కావాలి, మనకు నిధులలో అన్యాయం జరుగుతుందని చెప్పేసి మన ప్రజలు బాధపడే సందర్భంలో ఎన్నో సంవత్సరాలుగా 60 సంవత్సరాలుగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినట్టు ఆర్టికల్ 3 ప్రకారం ఏదైతే అవకాశం కల్పించిండో, దయచేసి మన అధ్యక్షులు గుండూరు నరేందర్ గారు మా అల్లుడే, దయచేసి మాకు సమయం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతాను. ఎందుకంటే ఈ కొన్ని వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి, మన ప్రజలకు కూడా తెలియాలని చెప్పేసి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు మా తక్కెళ్ళపాడు గ్రామం చరిత్రలో ఉంటుందని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటున్నంటే ఈ పోలీసులు లాఠీలకు తూటాలకు భయపడకుండా, ప్రభుత్వ నిర్బంధాలకు భయపడకుండా ఎదురొడ్డి తెలంగాణ కోసం పోరాడి 45 రోజులు జైలు జీవితం గడిపిన వ్యక్తిగా, ఈ తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన వ్యక్తిగా నేను గర్వంగా చెప్తా ఉన్నా. ఏదైతే ఈ గ్రామానికి చరిత్ర పుటల్లో నిలపాలని చెప్పేసి నేను ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ సామాజిక ఉద్యమాలు నిర్వహించి ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం, అవకాశాల కోసం తను అహర్నిశలు పోరాడాలని చెప్పేసి వారు చేసినటువంటి ఆ గొప్ప త్యాగం అయితే ఏదైతే ఉందో ఆ త్యాగాన్ని మనందరం కూడా పుణికిపుచ్చుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాగా మనము ఒక సూటు బూటు వేసుకొని ఈ దళిత సామాజిక వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలు వాళ్ళందరూ కూడా గౌరవంగా బతకాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అవకాశం కల్పించాడు. కాబట్టి అలాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని అలాంటి వ్యక్తి రాసినటువంటి రాజ్యాంగంలో హక్కుల్ని మనందరం కూడా పొందుపరుచుకోవాలి, మనం అందరం కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఏదైతే ఈ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కోసం ఎవరైతే తక్కెళ్ళపాడు అంబేద్కర్ యూత్ పనిచేసినటువంటి ప్రతి ఒక్క సభ్యుని కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి ఆర్టికల్ 3 ప్రకారం మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని చెప్పేసి ఎలాంటి అవకాశాలు కల్పించిండు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా
ముఖ్యమంత్రిగా ఆలోచించి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఈరోజు ఒక ఎస్సీ వర్గీకరణ చేయటం అనేది దాదాపుగా 40 సంవత్సరాలుగా జరిగిన ఉద్యమాన్ని ఒక రాహుల్ గారు మన రేవంత్ రెడ్డి గారి యొక్క ఒక దృఢ సంకల్పంతో చిన్న ఆలోచనతో 40 సంవత్సరాల ఉద్యమానికి ముగింపు పలకడం జరిగింది. అది కాంగ్రెస్కే దక్కింది, అది రేవంత్ రెడ్డి గారికే దక్కిందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా 40 బీసీలకు 42% కల్పించి బీసీల కోసం కూడా ఈరోజు చట్టసభలో తీర్మానం చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని పంపి బీసీ బిడ్డలు కూడా అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో గొప్ప పెద్ద ఎత్తున నిర్వహించిన మా తక్కెళ్ళపాడు గ్రామ ప్రజలందరికీ, తక్కెళ్ళపాడు బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి పాటుపడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు భారత రాజ్యాంగం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి స్వతంత్రం రాకముందు మన బ్రతుకులేంటి అనేది కూడా మనం ఒక్కసారి చరిత్ర తెలుసుకోవాలి. ఆనాడు బ్రాహ్మణీయ వ్యవస్థలో మనుధర్మ శాస్త్రాన్ని అవలంబించారు. ఆ మనుధర్మ శాస్త్రంలో చాతుర్వర్ణ వ్యవస్థని ముందుకు తీసుకొచ్చారు. ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణుడు నోట్ల నుంచి పుడతాడట, క్షత్రియుడు భుజాల నుంచి పుడతాడు, వైశ్యులు తొడల నుంచి పుడతారు, ఇక మిగతా కులాలన్నీ కూడా పాదాల నుంచి పుడతారట. మరి అదెక్కడి జన్మో ఏమో మాకైతే తెలియదు. మేమందరం అయితే మా అమ్మ కడుపులనే పుట్టినాం, ఇది సత్యం. ఇలా చాతుర్వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి మన జాతులన్నిటి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డిస్ అందరినీ కూడా అంటరానితనాన్ని ఎదుర్కొన్నారనే విషయం మర్చిపోవద్దు మనం. కాకపోతే రోజులు గడుస్తున్న క్రమంలో ఆర్థికంగా బలపడ్డ తర్వాత వారిని ఒక స్థానంలో చూచుండొచ్చు. కాబట్టి ఆనాడు చాతుర్వర్ణ వ్యవస్థలో మన తాత ముత్తాతలు మూతికి ముంత ముట్టికి తాటాకు కట్టుకొని జీవించిన బ్రతుకులు, సరైన బట్టలు లేవు, చెప్పులు వేసుకునే పరిస్థితి లేదు, తింటందుకు తిండి లేదు, దొరబోచాన్ని కాల్మొక్తానే రోజుల నుండి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత ఈ భారతదేశాన్ని పరిపాలించాలంటే ఒక భారత రాజ్యాంగం ఉండాలని చెప్పి మేధావులంతా కూడా మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎన్నుకోవడం జరిగినది. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఎన్నుకున్న తర్వాత 7 సభ్యులను వేశారు. వారందరూ కూడా వివిధ కారణాల వల్ల రాజ్యాంగం రాయటానికి వీలు పడకపోతే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుభవించిన అంటరానితనం నా రాబోయే భావి తరాల పిల్లలందరూ కూడా ఈ అంటరానితనాన్ని ఎదుర్కోవద్దని అనుభవించిందంతా కూడా దృష్టిలో పెట్టుకొని మన కోసం ఒక్కరు ఇంత పెద్ద రాజ్యాంగాన్ని రచించి మనకు చట్టాలను చేసి మనల్ని ఈరోజు ఈ స్థాయిలో ఉంచిందంటే మనందరం కూడా గర్వపడాలి. మన గ్రామాలలో ఎల్లమ్మ తల్లి పండుగలు, బొడ్రాయి పండుగలు ఇవన్నీ చేసుకుంటప్పుడు మన కుటుంబంలో ఉన్న అక్క చెల్లెలని తమ్ముళ్ళని మన బంధువులందరినీ పిలిచి బట్టలు పెట్టి వారికి యాటలు కోసుకొని మనం పండుగ చేస్తాం. దయచేసి ఈ స్టేజీ ద్వారా అంబేద్కర్ వారసులందరికీ కూడా నేను దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఏ గ్రామంలో అయితే అంబేద్కర్ గారి విగ్రహం ఓపెన్ చేస్తున్నారో మన కుటుంబంలో మన ఆడపిల్లల్ని, మన బంధువుల్ని, వాళ్ళందరినీ కూడా మన ఊరికి పిలిపించుకొని మనకు ఈ దేశంలో ఏ దేవుడుందో ఏ దేవుడు లేడో నాకైతే తెలియదు. మన బ్రతుకులు మారినాయి. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛ సమానత్వంగా బ్రతుకుతున్నామంటే దానికి ఒక్కటే ఒక కారణం భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాంటి దేవుడి కోసం మనం పండుగ చేసుకుంటే తప్పు లేదు. కాబట్టి మనందరం కూడా వారు చూపిన మార్గంలో నడుచుకుంటూ ముందుకు సాగాలి. నేను గుండెల మీద చేసుకొని చెప్తున్న మిర్యాలగూడ నియోజకవర్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక స్లోగన్ ఇచ్చాడు,
పే బ్యాక్ టు సొసైటీ. ఏ సమాజం నుంచి మనం అంటరానితనాన్ని ఎదుర్కొని మనం ఆర్థికంగా బలపడ్డామో, మనం బలపడ్డ తర్వాత అదే సమాజం కోసం మనం కొంత ఖర్చు పెట్టాలని చెప్పాడు. భక్తుల లక్ష్మారెడ్డి అయినా కానీ మనందరం కూడా అన్నా అని పిలుచుకునే వ్యక్తి ఈరోజు వారు సంపాదించుకున్న ఆస్తిలో ఎన్ని కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల రూపంలో మన గ్రామాలకు పంపించాడో మనందరికీ కూడా తెలుసు. కాబట్టి మనందరం గుండెల్లో పెట్టుకొని వారికి ఒక అవకాశం వస్తే 50,000 మెజార్టీతో గెలిపించినాం. ఇంకొక చిన్న మాట, ఆనాడు అంబేద్కర్ గారు వారి పిల్లలు చనిపోతున్నా కానీ నా కొడుకు ఒక్కరు చనిపోతే ఈ భారతదేశ ప్రజలందరూ కూడా నా బిడ్డలే, వారి కోసం నేను రాజ్యాంగం రాయాలని చెప్పి ఆ కొడుకు చావు పోకుండా కూడా రాజ్యాంగం రాసినటువంటి మహనీయుడు, మహాపురుషుడు. ఈ సందర్భంలో నేను చెప్పాలో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ చెప్పాలనిపించి చెప్తున్నా. ఈరోజు మన బిఎల్ఆర్ అన్న కొడుకుకు యాక్సిడెంట్ అయినది, కానీ అన్న వాడపల్లిలో అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు, తక్కెలపాల్లో విగ్రహావిష్కరణకు నేను ప్రజలకు మాటిచ్చిన నా కొడుకుకు ఆపదొచ్చినా నేను పోకుండా అన్న పోకుండా మన 2 కార్యక్రమాలు అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు వచ్చిందనంటే మన మీద ఎంత ప్రేమ ఉందనేది మనందరం కూడా గ్రహించాలి. అలాంటి వ్యక్తులు, అలాంటి అంబేద్కర్ గారి స్ఫూర్తిగా తీసుకునే ఈరోజు బిఎల్ఆర్ గారు పనిచేస్తా ఉన్నారు. ఇకపోతే మన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు ఉన్నారు. మన మిర్యాలగూడకు ఒకరు సూర్యుడు, ఒకరు చంద్రుడు. సూర్యుడు ఉదయం ఉదయిస్తాడు, చంద్రుడు సాయంత్రం ఉదయిస్తాడు. కానీ మన మిర్యాలగూడ నియోజకవర్గంలో బిఎల్ఆర్ గారు, శంకర్ నాయక్ గారు 24 గంటలు మనకెప్పుడు కూడా అందుబాటులోనే ఉంటారు. కాబట్టి మనందరం కూడా గర్వంగా మనం ఫీల్ కావాలి. భారతదేశాన్ని పరిపాలించేటందుకు రాజ్యాంగం వచ్చినప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం ఉన్నా భారత రాజ్యాంగానికి లోపడే పనిచేయాలి. ప్రభుత్వాలకు వచ్చే ఆదాయాన్ని పేద ప్రజలకు తిరిగి సంక్షేమ పథకాల రూపంలో పేద ప్రజలకు అందియాలి. ఈరోజు మనకు పెన్షన్లు వచ్చినా, 1,00,000 రూపాయల లోన్లు వచ్చినా, 10 లక్షల రూపాయల లోన్లు వచ్చినా మాఫీ అవుతున్నాయంటే అది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పెట్టిన భిక్ష. ఇందిరమ్మ ఇల్లు వచ్చినా, ఈరోజు సన్న బియ్యం వచ్చినా, రేపు సంక్షేమ పథకాలు ఏది వచ్చినా కానీ ఆనాడు ముందు చూపుతోటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందు చూపుతోటి మనకు రాజ్యాంగం కల్పించబట్టే ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికైనాక మిర్యాలగూడకు బిఎల్ఆర్ గారు ఎన్నికైన తర్వాతనే మనకు రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయి అనేది మనందరం కూడా గ్రహించాలి. కాబట్టి ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో ఆ వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో ఆ వెలుగై రాకుంటే. తరాల మన స్థితి గతులు మారక కల్లడిల్లు పద సకల జనం బ్రతుకు విషకౌపికపడు నలిగిపోవు కథ నోటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే. కాబట్టి మనం బ్రతుకున్నంత కాలం ఈ భూమి మీద మనిషి అనేవాళ్ళు బతుకున్నంత కాలం, జంతువులు అనే బతుకున్నంత కాలం మనుషులకు, జంతువులకు, మహిళలకు సమాన హక్కులు కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పాదాభివందనం. ఈ బీజేపీ ప్రభుత్వం అధికారం రాకముందుకు ఒక హామీ ఇచ్చింది 2014లో. మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ రిజర్వేషన్ ప్రకటిస్తామని చెప్పేసి. అరే సన్నాసి, నువ్వు వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది, అయినా చేయలే. కాంగ్రెస్ పార్టీ హామీ లేకుండా ఈరోజు దేశంలోనే, భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ అమలైందని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా నిజంగా బడుగు బలహీన వర్గాలు ఈరోజు జీవితం మొత్తం కూడా రుణమాల్సిన అవసరం ఉన్నది. ఎంతో ఎన్నో ఏళ్ళుగా గతంలో ఉన్న కేసీఆర్ చూసినాం మనం. ఏ రోజు కూడా అంబేద్కర్ జయంతిలో పాల్గొనలే, అంబేద్కర్ దండలే. ఈ రోజు పదవులు పోయిన తర్వాత బయటకు వచ్చి ఒకరు తెరేస్తున్నారు. కానీ మా రేవంత్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు ఈ రోజు మొత్తం కూడా అంబేద్కర్ జయంతి వేడుకలో తప్ప ఇంకొక దగ్గర ప్రోగ్రాం పెట్టుకోకుండా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రులు సహా ఈ రోజు అంబేద్కర్ అంటే అంబేద్కర్ పట్ల, దళితుల పట్ల, బలహీన వర్గాల పట్ల ఉన్న కమిట్మెంట్ ఏందో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ
ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఉచిత విద్యుత్ పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఉచితంగా అన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి సోదరులు మన గ్రామాల్లో ఉండటం నిజంగా మన సాయన చెప్పట్టు అదృష్టం. మా సోదరుల కోసం అంబేద్కర్ ముఖ్యంగా మిత్రులుగా మనందరం చదువుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా చదువుతోనే వ్యవస్థలో మార్పులు మొదలవుతుంది. ఎంత అవమానాలు పడ్డ అంబేద్కర్ కు మధ్య అనుకుంటున్న స్వతంత్రం రాకముందుకే అంబేద్కర్ జన్మించి ఈ రోజు ఆయనకు లేవా ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఉంటాయి, అవమానాలు ప్రతి ఒక్కరు జరుగుతాయి. ఎంత అవమానాలు పడి ఎన్ని ఇబ్బందులు పడితే వారు అంతా పైకి పడని చెప్పేసి తెలియజేసుకుంటూ సమయం లేదు కనుక నాకు ఈ అవకాశం ఇస్తున్న మరొకసారి పేరు ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తాను. జై భీమ్. మరి అనేక సందర్భాల్లో మనం చెప్తా ఉంటాం, దళితుల ఆశా జ్యోతులు, దళితుల ఆశా కిరణాలు, దళితుల కోసమే పుట్టినటువంటి వ్యక్తులు అంటుంటాం. దయచేసి వాళ్ళు దళితుల కోసమే పుట్టలేదు, ఈ భారతదేశం కోసం పుట్టిర్రు, జాతి కోసం పుట్టిర్రు. వారు ఒక కులానికో మతానికో పరిమితం చేసి మనమే తక్కువ చేయొద్దు. వారు భారతరత్న, ఈ దేశాని కోసం, ఈ ప్రపంచంలో మేధావులు ఎవరున్నారని ఐక్యరాజ్య సమితి గుర్తింటుంటే మేధావుల్లో అంబేద్కర్ అగ్రగణ్యుడు. అటువంటి వ్యక్తిని ఒక కులానికో ఒక ప్రాంతానికో ఒక వర్గానికో పరిమితం చేయకుండా భారతదేశానికి సంబంధించినటువంటి జాతిరత్న భారతరత్న అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ యొక్క వారసుగా మనము మరి అనేక గ్రామాలలో దాదాపుగా ప్రతి ఒక్క అంబేద్కర్ విగ్రహం చేతిలో ఒక పుస్తకము ఈ విధంగా చూపుడు వేలు ఉంటుంది. మరి దాని అర్థం ఏంది అంటే, మనం ఇటువంటి జయంతి వర్ధింతున్నారు ఆ విగ్రహాలకి దండేసి దండం పెట్టి తెల్లారి ఏమని పని వాడు చేసుకోవడమా? మరి ఏం చేయాలి? దేనికి? ఆ చూపుడు వేలు ఏం చూపిస్తుంది? ఆ పుస్తకంలో ఏముంది? ఇగో పైన రాసి ఉంది. ఇందాక మన నిరంజన్ అన్న, ప్రభాకర్ అన్న చెప్పినట్టుగా మరి ఆ పుస్తకంలో ఏం చదువుకుంటాం? మన న్యాయం ఏం కావాలి? మన వర్గాలకి ఏం కావాలి? మన వర్గాలు ఎక్కడ ఉన్నాయి? చదువుకొని వాటిని మనం చదువుకొని నలుగురికి చెప్పి అందరినీ సమీకరించాలి. అందరినీ సమీకరించి ఏం చేయాలి? పోరాటం చేయాలి. ఎవరి మీద పోరాటం చేయాలి? మన మీద మనమే పోరాటం చేయాలి. బీసీఓని బీసీఏ చేసుకోవాలి, ఎస్సీఓని మీద ఎస్సీఏ చేసుకోవాలి, ఎస్టీఓని మీద ఎస్టీఓలు చేసుకుంటే ఆధిపత్య వర్గాలేవో తమాషా చేస్తుంటాయి. అక్కడ కాదు మనం పోరాటం చేయాల్సింది. మనలో ఐక్యత కావాలి, మనకు సామాజిక న్యాయం కావాలి, ఆర్థిక న్యాయం కావాలి, రాజకీయ న్యాయం కావాలి. అప్పుడు మాత్రమే అంబేద్కర్ ఏదైతే కలలు కన్నాడో, అప్పుడు మాత్రమే అంబేద్కర్ ఏదైతే ఆశించిండో అవి ఆ రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి వచ్చినప్పుడే అదే నిజమైనటువంటి అంబేద్కర్కి మనం ఇచ్చినటువంటి నివాళి. ఆ దిశగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగానే మనం ముందుకు పోతేనే వారికి నిజమైనటువంటి ఘనమైనటువంటి నివాళి అర్పించిన వాళ్ళం అవుతాం తప్పితే కేవలం ఒక్కరోజు చేస్తే మాత్రము అది కేవలం ఏదో వచ్చినవా పోయినవా అయారాం గయారాం లేక ఉంటే మాత్రము అది రాబోయేటువంటి తరాలకి నష్టం జరుగుద్ది. మరి ఇందాక మన మిత్రుడు సాయి గారు చెప్పినట్టుగా రాజ్యాంగం మీద దాడి చేసేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో అంబేద్కర్ యొక్క భావజాలాన్ని కానీ అంబేద్కర్ని కానీ క్రమక్రమంగా లేకుండా చేసేటటువంటి ప్రయత్నం కొన్ని దుష్ట శక్తులు చేస్తున్నాయి. వారికి ఈ వేదిక ద్వారా ఒకటే చెప్తున్నా, సూర్యచంద్రులు ఉన్నన్ని రోజులు, ఈ సృష్టి ఉన్నన్ని రోజులు అంబేద్కర్ని కానీ అంబేద్కర్ భావజాలాన్ని కానీ ఈ దేశంలో నుంచి కానీ ఈ సృష్టి నుంచి ఎవరు వేరు చేయలేరు. అది మన రక్తంలో ఇమిడిపోయింది. అటువంటి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తుల్ని తుడిపేటువంటి ప్రయత్నం చేస్తే రానున్నటువంటి రోజుల్లో ఆ దుష్ట శక్తులే కనుమరుగేటువంటి ప్రయత్నం, ఆ దుష్ట శక్తులే ఇక్కడి నుంచి లేకుండా వెళ్ళిపోతాయని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా రాజ్యాంగం ఫలాలు మనకు అందాలి. రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని మనం తీసుకొని రానున్నటువంటి రోజుల్లో వారు చూపిన మార్గాల్లో ఏదైతే అంబేద్కర్ గారు, బాబు జగజీవన్ రావు గారు వారి యొక్క ప్రాణ త్యాగాల మీద ఏదైతే మనం ముందుకు పోతున్నామో వాటిని ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యత మనం అందరం తీసుకోవాలని తెలియజేసుకుంటూ, భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంలో అయినా ప్రజాస్వామ్యం మీద ఇన్ని సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం మీద ఉన్నటువంటి ఏ దేశం కూడా లేదు. అది కేవలం భారతదేశంలోనే ఉంది. అది కేవలం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్తోనే సాధ్యమైందని తెలియజేసుకుంటూ, భారత రాజ్యాంగ నిర్మాత యొక్క అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం మనం అందరం కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఒకటే ఒక మాట చెప్తా, ఇవాళ జయంతి అంబేద్కర్ జయంతి అంటున్నాం, కానీ ఇటువంటి మహనీయులకి, ఇటువంటి యుగ పురుషులకి, ఒక దేశానికి దిశని చూపినటువంటి యుగ పురుషులకి జననం మాత్రమే ఉంటుంది, వారికి మరణం ఉండదు. వారు ఎప్పుడూ ఎల్లకాలం చిరంజీవులు ఉంటారని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు వేదికకి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ జై హింద్ జై భీమ్. అంటరానితనం నిర్మూలన కోసం పోరాటం చేసినాడు. ఆయన రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల ద్వారానే ఇలా మనం అందరం ఫలాలు అనుభవిస్తూ ఉన్నాం. నేను ఎమ్మెల్సీ అయినా, ఇంకొకరు ఎమ్మెల్యే అయ్యిండ్రు, ఒక ఆయన సిఏ అయ్యిండు, ఒక ఆయన ఐఏఎస్ అయ్యిండు, ఒక ఆయన ఐపీఎస్ అయ్యిండు. ఇవన్నీ ఎట్లా అయ్యిండ్రు మీరంతా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ ద్వారానే అయ్యిండ్రు మీరంతా. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మర్చిపోయేంత లేదు. ఎందుకంటే ఈ యుగమున్నంత కాలం, జగమున్నంత కాలం చాలామంది కుబేరులను చూసినాం మనం, టాటా, అంబానీలు, అదానీలను చూసినాం, కానీ వాళ్ళకి సత్కారం దొరుకుతుంది ఎక్కడన్నా? సత్కారం దొరకదు. అంబేద్కర్ గారు దొరుకుతున్నది, జ్యోతిబా పూలేకి దొరుకుతున్నది, అదేవిధంగా బాబు జగజీవన్ రావుకి దొరుకుతున్నది. ఎందుకంటే వాళ్ళు సమాజం కోసం పోరాడారు, సమాజం నిర్మూలన కోసం పోరాటం చేశారు. అదేవిధంగా భారత రాజ్యాంగం రాసి ఇవాళ అణగారిన వర్గాలందరూ కూడా మంచిగా స్వేచ్ఛగా జీవించాలి, అందరిలో ఉండాలి అని చెప్పి కోరుకున్నవాళ్ళు. కాబట్టి భావి తరాల కోసం వాళ్ళు పనిచేసిండ్రు. మన కోసం స్వార్థం, వాళ్ళ కోసం స్వార్థం చూసుకోలేవాళ్ళు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇలా భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు, ప్రపంచంలో తొలి న్యాయశాఖ మంత్రిగా ఉన్న మన అంబేద్కర్ గారు ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. అతని కష్టం చేస్తే ఎప్పటికైనా ఫలితం వస్తుంది. ఇలా అంబేద్కర్ని ఎందుకు మనం గుర్తిస్తూ ఉన్నామంటే ఆయన కష్టపడి చదువుకున్నాడు. కాబట్టి చదువుకునేటప్పుడు అతను చదువుకునే పంతులు బళ్ళకి రానిలేనాను. కానీ ఇవాళ ఇంతమంది, ఇంత పురుషులు, ఇంత అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు, ప్రపంచంలో మొత్తం ఇలా అందరూ కూడా అంబేద్కర్ని ఇలా దేవునిలాగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి మన అందరం కూడా ఇలా కష్టపడిన ఫలితం దొరుకుతుంది. అదేవిధంగా ఇలా ఇప్పుడే చెప్పినారు కొంతమంది మిత్రులు ఇంత కాంగ్రెస్ పార్టీ గురించి. మీ అందరికి తెలిసి ఇవాళ మన అమిత్ షా ఒక మాట మాట్లాడినాడు పార్లమెంట్లో. మన రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకున్నాడు పార్లమెంట్లో. పట్టుకుంటే మీరు రాజ్యాంగం పట్టుకుంటే వస్తుంది, ఊరికే రాజ్యాంగం అంబేద్కర్ అంటున్నారు, జై శ్రీరామ్ అంటే మీకు భక్తి కలుగుతుంది అని అన్నాడు. శ్రీరాముడు అందరికీ దేవుడే, కానీ అంతకంటే ఎక్కువ మనకు అంబేద్కర్ దేవుడు ఇవ్వాలి. మనం ఎందుకో తెలిసిన రాజ్యాంగాన్ని కాపాడుతున్న బాధ్యత మనకున్నది ఇవాళ. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద నినాదం తీసుకుంది ఇవాళ, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పొందుపరిచింది కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే ఇవాళ భారతదేశంలో పెద్ద కార్యక్రమం తీసుకొని ఇలా మీనాక్షి నటరాజన్ గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా పాదయాత్ర చేసి ప్రతి ఇంటికి ఇలా మన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ని, రాజ్యాంగాన్ని పట్టుకొని, అంబేద్కర్ గారి బొమ్మ పట్టుకొని, గాంధీ గారి బొమ్మ పట్టుకొని ఇలా ప్రతి గ్రామంలో పాదయాత్ర చేయాలని చెప్పేసి ఒక పార్టీ నినాదం తీసుకున్నది ఇవాళ. ఎందుకంటే ప్రతి ఒక్క అక్కకి తెలవాలి అంబేద్కర్ గారు ఏం చేసిండ్రో, ప్రతి ఒక్క అన్నయ్య తెలవాలి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో. కాబట్టి మన అందరం కూడా ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధానం ప్రతి గ్రామంలో పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉంది. మొన్ననే జిల్లాల వారికి మీటింగ్ పెట్టుకున్నాం, ఇప్పుడు మన కాన్ఫరెన్సీ వారికి పెట్టుకున్నాం, ఇప్పుడు మండలాల వారికి పెట్టుకోవాలి, గ్రామాల వారికి చేయాలి. ఈ సంవత్సరం పొడుగుతూ ఈ కార్యక్రమం చేయాలి. కాబట్టి అక్కలారా, చెల్లెలారా, అన్నలారా, తమ్ములారా అందరూ కూడా మీరు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వంలో మీరు సంవత్సరం అయింది వచ్చి ఇవాళ మీ అందరికీ కూడా ఇలా సన్నబియ్యం చెప్తా ఉన్నారు, రకరకాల సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ బస్సు ఫ్రీ వస్తూ ఉన్నది, రాజీవ్ ఆరోగ్యశ్రీ అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ వచ్చింది ఇవాళ. ఇట్లా రకరకాల స్కీమ్స్ వచ్చినాయి, రుణమాఫీ వచ్చింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది, ప్రజల ముందుకు పోతా ఉన్నది. గత పాలకులు 7 లక్షల కోట్ల అప్పు చేస్తే ఆ అప్పులమయమై అయినా దాన్ని అధిగమించి ఒక్కొక్కటి మనం ఇస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఉన్నది, అణగారిన వర్గాల కోసం ఉన్నది, తర్వాత బడుగు బలహీన వర్గాల కోసం ఉన్నది. నాడు ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం పెట్టి ఏమన్నది, గరీబీ హఠావో అన్నది, పేదలకు నిర్మూలన చేయాలన్నది, రాజపణ రద్దు చేయాలని చెప్పింది, బ్యాంకులు జాతీయకరణ చేయాలని చెప్పింది.
సీలింగ్ యాక్ట్ పెట్టి ఒక్కొక్కరు దొరల దగ్గర 2,000, 3,000, 4,000 ఎకరాలు ఉంటే వాళ్ళ దగ్గర గుంజి దళితులకు 5 ఎకరాలు పంచిన ఘనత ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి దయచేసి అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా జగజీవన్ రామ్ గారి బిడ్డ మీరా కుమార్ లోక్సభలో స్పీకర్గా వివరించింది. ఆనాడు తెలంగాణ స్పీకర్గా బిల్ పాస్ చేసిన ఘనత జగజీవన్ రామ్ గారి బిడ్డకు దక్కింది. కాబట్టి తెలంగాణ మనకు వచ్చింది. ఇవాళ మనం పోరాడితేనే తెలంగాణ వచ్చింది. మన మట్టి మనిషికి ఎరక. కాబట్టి పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. అందుకోసమే మనం పోరాటం చేస్తేనే దాన్ని సాధించగలుగుతాం. కాబట్టి దయచేసి మీరు అందరూ గుర్తుంచుకొని ఈ అంబేద్కర్ ఆశయ సాధన కోసం, బాపు జగజీవన్ రామ్ ఆశయ సాధన కోసం పనిచేసి మనందరం కూడా పోరాటం చేసి దళితులను ఏకమై బహుజన రాజ్యం స్థాపించాలని కోరుకుంటూ ఓకే. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. ముందుగా నిన్ను తెలిసి పాటలు పాడేను, చీకటి నా బతుకుల్లో సూర్యుడు వెలగంగో. ముందుగా నిన్ను తెలిసి పాటలు పాడేను, చీకటి నా బతుకుల్లో సూర్యుడు వెలగంగో. ఆకాశదీపానివో జగజీవన రావు, అందాల చంద్రుడు నీవో జగజీవన రావు. ఆకాశదీపానివో జగజీవన రావు, అందాల చంద్రుడు నీవో జగజీవన రావు. ఆకాశదీపానివో జగజీవన రావు, అందాల చంద్రుడు నీవో జగజీవన రావు. ఆకాశదీపానివో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన నరేందర్ గారిని అభినందిస్తూ, ముఖ్య అతిథులకు మీ అందరికీ ఒకటే విన్నపం. ఈ కార్యక్రమం చేయాలంటే ఒక ప్రసవ వేదన, ఒక బిడ్డ పుట్టడానికి 9 నెలలు గర్భంలో ఎంత ఇబ్బంది పడుతుందో అంత ఇబ్బంది పడ్డారు ఈ గ్రామ ప్రజలు, దళితులు. నరేందర్ గారు ఎందుకంటే ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగాలంటే దీని వెనుక ఎన్నో సమస్యలు.
మీరు వచ్చిన ముఖ్య అతిథులు అయిపోయింది, వీళ్ళందరూ ఎప్పుడైపోతా అని తొందరపడుతున్నారు. కానీ ఇంత గొప్పగా జరగడానికి వారి కృషిని మనం అభినందించడానికి ఇంతసేపు కూర్చోవడం వల్ల తప్పేం లేదు. దయచేసి ఈ కార్యక్రమం చేసిన నా సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి సెక్యూరిటీ ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా నా సోదరుడు నరేందర్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరిగా మీ అందరిని ఉద్దేశించి మన అభివృద్ధి ప్రదాత ప్రియతమ ఎమ్మెల్యే అన్న లక్ష్మారెడ్డి గారు మాట్లాడతారు. ఈరోజు తక్కెళ్ళపాడు గ్రామంలో అంబేద్కర్ గారి జయంతి పండగ జరుగుతున్నందుకు నా జై భీమ్ సోదరులకి, గ్రామ ప్రజలకి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి అందరికీ చేతులెత్తి దండం పెడతాను. నిజంగా నేను పరిచయం అయిన తర్వాత ఇది 4వ ప్రోగ్రాం 5వ ప్రోగ్రాము, ఏ ప్రోగ్రాం అయినా సరే తక్కెళ్ళపాడు యొక్క దమ్ము ధైర్యం చూపించింది మీరు. నిజంగా మాకిచ్చిన మీరు ఈ స్వాగతాన్ని తక్కెళ్ళపాడు వాసులు ఎవరిని జీవితంలో మర్చిపోలేమని చెప్తున్నాం. మేము జీవితంలో కనుక తక్కెళ్ళపాడిచ్చే ప్రజల్ని మీరిచ్చే ఆదరణ కనుక మర్చిపోతే మీ చరిత్ర హీరో లెక్కన అవపడతాను కూడా మీ అందరూ తెలియజేస్తారు. నిజంగా ఈరోజు ఈ కార్యక్రమానికి, ఈ విగ్రహాలకి సహకరించిన దాతలకి, గ్రామ ప్రజలకి, జై భీమ్ సోదరులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేర్చాలనే ఒక సంకల్పంతో నేను ముందుకు వస్తున్నా. నేను విద్య, వైద్యం మనకి ఇచ్చేది తల్లిదండ్రులైనా, దేవుడైనా, భగవంతుడైనా సరే మనకు విద్య ఇస్తేనే, ఆ విద్యనే పేద ప్రజల యొక్క జీవన శైలి మారుతుందనే ఉద్దేశంతోనే విద్యా వైద్యానికి మేము ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అవపడ్డప్పుడల్లా, అందరం కలిసినప్పుడల్లా కూడా మొన్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ఇవ్వడానికి కూడా కారణం, ఆ రోజు 2-3 సార్లు నేను లాబీలు అడిగితేనే మొన్న హుజూర్ నగర్లో మనకి ఎమ్మటే శాంక్షన్ చేసేసారు. సుమారు 200 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. ఎంతో మంది విద్యార్థులు, పేద విద్యార్థులను చదివించాలా. ఆ విద్య అందించిన మన మిర్యాలగూడ కాన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్కరికి అదొక గుర్తింపుగా, అదొక విద్య. ప్రతి ఒక్కరికి ఏలెత్తి అంబేద్కర్ గారు ఎలా చూపిస్తున్నారో, మనం ఏదో విగ్రహాలు పెట్టుకున్నామని కాదు, రోజు పొద్దున్నే లేచి మన ఇటు పోతుంటే అంబేద్కర్ ఆశయాలు గుర్తు చేసుకొని మనం పేద ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత అటు ప్రభుత్వాన్ని, ఇక్కడ మాకు ప్రజాప్రతినిధి అందరికీ ప్రతి ఒక్కరిది ఉన్నది కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా. కానీ నేను ఒక్క మాట అడుగుతున్నా. నేను ఇందాక కూడా దామర్చలో చెప్పిన అంబేద్కర్ ఆశయాల కోసం నేను పోరాడుతున్నా. మీరందరూ నాకు చేదోడు వాదోడుగా ఉండాలని కూడా చెప్తున్నా. నేను చేదోడు వాదోడుగా ఉండకపోతే మటుకు నాకు జనమే ముఖ్యం, జనంతోనే నేను పోరాడతాను కూడా, జనాన్ని తీసుకొని పోరాడతానని కూడా చెప్తున్నా. నేను నా కోసం నేను జీవించటం లేదు, జనం కోసం జీవిస్తున్నా. ఆ జనం కోసమే బ్రతుకుతానని కూడా మీ అందరికీ మాట్లాడుతున్నా. నేను నాకు ఆస్తులే సంపాదించాలన్నా లేకపోతే ఇంకో కోరికున్నా కానీ ఈ రోజు ఈ రకంగా ఇక్కడ నిలబడి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నాకు. నేను 6 ఏళ్లలోనే నేను ఈ కార్యక్రమాలన్నీ రూపొందించి పేద ప్రజలు పడుతున్న బాధలను గుర్తించే నేను రాజకీయాల్లోకి వచ్చేసి ఈ రోజు ఈ స్థాయిలో నన్ను మీరందరూ నిలబెట్టినందుకు మీ యొక్క ఆశయాలను నెరవేర్చే విధంగా పనిచేస్తానని కూడా నేను మాటిస్తున్నాను. నేను ఒక ఆశ కోసం రాలేదు. నేను
ఆశయం కోసం పనిచేయడానికి వచ్చిన నేను ఎక్కడికి పోయినా నేను అదే చెప్తాను. నేను నా జీవితంలో ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు పేద ప్రజలని, నిరుపేద కుటుంబాలని ఒక ఉన్నత కుటుంబాలుగా ఉంచాలని అనేది ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక బహుత్తరమైన కార్యక్రమం, దేశ చరిత్ర, దేశ నలుమూలను చూసే విధంగా పేద ప్రజలు కూడా మనం తింటున్న అన్నం తినాలనే ఉద్దేశంతోనే సన్నబియ్యం ప్రోగ్రాం పెట్టి ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇంట్లోనే ఉండాలా, సన్నబియ్యంతోనే కడుపు నింపాలా. ఏ ఉన్నత కుటుంబాలు తింటున్నాయో నా పేద కుటుంబాలు కూడా తినాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్న ఆశయ బాటలోనే మేమందరం నడుస్తామని కూడా చెప్తున్నా. నేను ఈరోజు శంకరన్నకి ఎమ్మెల్సీ రాజు పదవిలో కూడా నాకు 3 రోజుల ముందే నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసి చెప్పిండు, నాకు వస్తుందంటే మంచి సార్ ధన్యవాదాలని చెప్పినోని, కానీ నేను ఎవరికి చెప్పుకోలేదు. నేను నాకు ఏ పేద కుటుంబాలైతే నా టికెట్ కోసం మీరందరూ నిలబడి ఆ టికెట్ జీవితంలో మర్చిపోలేకుండా ప్రజలందరూ కలిసి మీరు అందరూ టికెట్ ఇప్పించారు. నాకు మీ ఆశయాలకు అనుగుణంగానే పనిచేస్తా తప్ప నా స్వార్థం కోసం పనిచేయనని చెప్పా. ఈ 14 నెలలు కూడా ఎవరు ఏంది, అంతకుముందు నేను రాజకీయాలు చేయలేదు. రాజకీయం అంటే మా కుటుంబానికి తెలియదు. నేను కేవలం ఒక సోషల్ యాక్టివిటీస్, ఒక పేద ప్రజలకు ఎలా అందించాలనే ఉద్దేశంతోనే వచ్చిన తర్వాత రాజకీయంలోకి వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు ఎంతో మంది చూస్తున్నా. నేను ఈ 14 నెలలు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకుంటూ ఈ 14 నెలల్లో నేను అనుభవం తెచ్చుకున్నది చాలా ఉంది. అది అతి త్వరలోనే మీ అందరికి వివరిస్తా. ఏ రాజకీయ నాయకుడిని కూడా, ఏ ప్రజాబంధువులు కూడా నేను వదిలిపెట్టను. పేద ప్రజల కోసం పనిచేసేవాడిని భుజాన్ని ఎత్తుకొని తిరుగుతానని కూడా మీ అందరూ మాట ఇస్తున్నాను. నేను ఎట్లా ఉన్నానో, నా కుటుంబం ఎట్లా ఉందో మీ కుటుంబాలు కూడా అలాగే ఉండాలని, నేను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ సంకల్పం పెట్టుకొని వచ్చిన. ఈ సంకల్పానికి మీరందరూ చేదోడు వాదోడుగా ఉండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనందరం పనిచేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే 3.5 సంవత్సరాలలో మంచి మంచి కార్యక్రమాలు ఉంటాయి. పేద ప్రజలకి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిఫలాలు ప్రతి ఒక్క నిజమైన పేద ప్రజలకి అందించాలా. ఆ అందించాలనే ఉద్దేశంతోనే మేమందరం కంకణం కట్టుకొని ప్రయాణిస్తున్నాం. మా ప్రయాణాలలో నాకు తోడుగా మా ప్రజాప్రతినిధులు కానీ, మా ప్రజలు కానీ అందరూ తోడుగా ఉండి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మీ అందరికి ఉంది. మీ అందరికీ నేను వెనకాల ఉండి నడిపిస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నాను. నేను అన్నగారు చెప్పినట్టు స్కూల్స్లలో చదువుకోవాలా. చదువు కోసమే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మొత్తం తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంతో అందులో మన మిర్యాలగూడ కూడా మనం అనౌన్స్ చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే రాజు యువకాసుకోవచ్చు, ఏ పథకాలైనా సరే నిజమైన పేద ప్రజలకి అందించాలా. మనమ్మడి తిరుగుతున్నారనో, మన పంచాయతీలు చేసే వాళ్ళనో, లేకపోతే కబ్జా చేసే వాళ్ళనో దూరం పెట్టి మనందరం కలిసి నిజమైన పేద ప్రజలు ఎవరు గుర్తించి వాళ్ళ ఇంటికి ప్రభుత్వ ఫలాలు చేరే విధంగా ఉండాలని నేను ఉంటానని కూడా మీ అందరికీ మాటిస్తున్నా. నేను ఏదైతే నన్ను నమ్ముకున్న పేద కుటుంబాలు, పేద ప్రజలు వాళ్ళ కోసం పనిచేస్తానని మళ్ళొక్కసారి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తక్కలపాడు గ్రామ ప్రజలు, మరీ ముఖ్యంగా మా గుండు నరేంద్ర అన్నకి, నాకు అన్నకే అన్నలాంటి వాడే. నాకు రాజకీయంగా కానీ, లేకపోతే వయసులో చిన్నోడైనా కానీ రాజకీయంగా నాకన్నా ఎక్కువ అనుభవం వాళ్ళే నా ముందు ఉన్నారు. వాళ్ళందరూ నిజంగా చెప్తున్నా. శంకరన్న కానీ, ఇక్కడ ఉన్న చిలుకూరు బాలు కానీ, లేకపోతే స్కైలన్న కానీ, వీళ్ళందరూ మన బెజ్జం సాయి ఇలాంటి వ్యక్తులు నాకు ముందుండి నడిపించి బిఎల్ఆర్ అన్న కోసం పనిచేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు నిద్ర లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోకుండా పనిచేసిన శంకరన్న, వీళ్ళందరూ నిజంగా నేను జీవితంలో మర్చిపోయేది కాదు. ఇది ఈ ఘట్టాన్ని మర్చిపోయే ఘట్టం కాదు. నాకు నిజంగా మీ అందరూ ఆశీస్సులతోని నా కుటుంబానికి ఏమీ కాదు. నా కుటుంబానికి ఆశీస్సులు మీరు అందరూ ఉన్నారు కాబట్టి మీ అందరి ఆశీస్సులతో మేము ముందుకెళ్తామని, మీరిచ్చిన ఆశీస్సులని మీకు కూడా ఇదే నెరవేరాలని, మీ కుటుంబాలు కూడా చల్లగా మంచిగా ఉండి మీ కుటుంబాలు పిల్లలందరూ చదువుకోవాలని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.